ఆడదాం ఆంధ్రాలో ఎలాంటి అక్రమాలు జరగలేదని శాసన మండలిలో కూటమి ప్రభుత్వం అధికారికంగా ప్రకటన చేసింది. రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లోని ప్రతిభ కలిగిన క్రీడాకారులను వెలుగులోకి తెచ్చేందుకు గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా మెగా క్రీడా టోర్నమెంట్ ఆడదాం ఆంధ్ర పోటీలను నిర్వహించింది. అయితే ప్రస్తుత శాసన మండలి సమావేశాల్లో ఆడదాం ఆంధ్ర నిర్వహణలో అక్రమాలు జరిగాయా అని టీడీపీ ఎమ్మెల్సీలు రామారావు, రామ్ భూపాల్ రెడ్డి ప్రశ్నించారు. అందుకు రాష్ట్ర ప్రభుత్వం తన సమాధానంలో అవినీతి జరిగిందని చెప్పలేదు. క్రీడా మంత్రి రామ్ ప్రసాద్ జవాబులో కూడా అవినీతి జరిగిందని ఎక్కడా చెప్పలేదు. దీంతో మండలి సాక్షిగా టీడీపీ అబద్ధపు ప్రచారం గుట్టు రట్టయింది. ఆడుదాం ఆంధ్ర కార్యక్రమంపై క్రింద వాస్తవాలు తెలియజేయడం అధ్యక్ష. మంజూరైన మొత్తం బడ్జెట్ 119.19 కోట్ల అధ్యక్ష. దాంట్లో ఈ మొత్తాన్ని పై పేర్కొన్న విధంగా ఖర్చు పెట్టడం జరిగింది. స్పోర్ట్స్ కిట్లు, యాప్, టీషర్ట్లు, బ్రోచర్లు, స్పోర్ట్స్ నిర్వహణ, రవాణా, ఫుడ్ అండ్ ప్రైజ్ మనీ, ముగింపు కార్యక్రమానికి ఖర్చు పెట్టడం జరిగింది అధ్యక్ష. ముఖ్యంగా ఈ అంతా డబ్బును R&B శాఖ ద్వారా టెండర్లు పిలవడం జరిగింది అధ్యక్ష.